గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వచ్చే ఆ తింగర్ నా కొడుకు ఆడోళ్ళు కనబడితే చొల్లు ఖర్చుకుంటున్నాడట. వాడు తింగరాడురా, వాడు సొల్లు ఖర్చుకోవడం ఏంట్రా? మొన్న మా మరదలు వస్తుంటే కన్నార్పకుండా చూశాడట్రా. ఓహో, అయితే ఒక చిన్న క్లాస్ పీకుదామా? రే, క్లాసులు కేసులు పనికిరావు గాని నేను మంచి డోస్ తెచ్చాను, అది వేస్తే ఆ తింగరోడ పని అవుట్. అదిగో వస్తున్నాడు. వచ్చాడ్రా. ఏంటి తింగర్ మనం చూసారు విన్నావు? మా తాతను చూసి 2 రోజులైంది. లంకలోకి వెళ్దామని. ఏంటి తింగరి కొంచెం చిక్కినట్టున్నావు? అవును బాబు, నరాలు పీకేస్తున్నాయి. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలో చెప్పండి బాబు. బలమైన మందులు బోల్డన్ని వచ్చాయి. ఆహా, అవి చాలా ఖరీదైనవి బాబు. ఖరీదైతే ఏముంది, మన వెంకటరత్నంగా లేడు, వాడు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు. వాడి దగ్గర నుండి 10 టాబ్లెట్స్ మా నాన్నకి తీసుకున్నాను. మీకు కావలిస్తే 4 ఇస్తానులే. ఇవ్వండి బాబు, సచ్చి నీ కడుపును పుడతాను. నీ అంత తింగర్ నా కొడుకు నాకు అక్కర్లేదు గాని నువ్వు ఆ బాటలు రా. ధన్వంతరి మాత్రం వేసుకో. వేసాడురా, ఒక్క దెబ్బకి మహాబలుడైపోతాం. అమ్మయ్యా అమ్మయ్యా, మీ మేలు జన్మకు మర్చిపోను బాబు. వస్తాను బాబు. వస్తా. మేలు కాదు, వయాగ్రా ఎక్స్ప్రెస్ లోనికి వెళ్ళింది, ఇంకా నీకు స్టేషనే ఉండదు. ఎప్పుడో ఉంది. నన్ను సాయం చేయమంతవా? పడతావేంది? లెగో. అమ్మో వద్దులే, నాకు ఇలాగే హాయిగా ఉంది. అమ్మో అమ్మో అమ్మో, అయ్య బాబాయ్, అమ్మో అమ్మా. తాత తాత, ఏంటి తాత అంత డల్గా ఉన్నావు? అదేం లేదే. లేదంటావేంటి? మునుపట్ల హుషారుగా ప్రశాంతంగా లేవేంటి? అదేం లేదని చెప్తున్నాగా. సరే గాని నాకొక చిన్న సందేహం. ఏం లేదు, ఇక్కడున్న ఈ కుండకి ఒక అంచు ఇరిగిపోయింది కదా, దాన్ని ఎందుకు ఉంచుకోవాలి? నేనే ఒంటరివాణ్ణి, నాకు ఈ కుండలో నీళ్లు సరిపోవంటావా? అవును, నీ తింగర్ ఎక్కడా? వాడు మొన్న మార్కెట్ లోంచి ఎటో వెళ్లిపోయాడు. ఇంతవరకు వచ్చి చావలేదు. ఎక్కడ తాగిపడున్నాడో ఏమో. అవును, నీకెన్నిసార్లు చెప్పాలి ఇక్కడికి రావద్దని? ఎందుకు వచ్చావు మళ్ళీ? సారీ సారీ సారీ, ఇంకెప్పుడు రాను. సరేనా? నువ్వు గట్టికొచ్చినప్పుడు మా ఇంటికి తప్పకుండా రావాలి. సరే అంటే రాను. సరే. నీ వల్ల నాకు చిన్న సమస్య వచ్చింది. అదేంటంటే వీడు నన్ను వీడంటావా? నేను పెళ్లి చేసుకుంటాడంట. చేసుకోమంటావా? చేసుకో. తనకే ఈ కూతు మొహన్న. నన్ను కూతంటావా? ఆగవే ఆగవే, నీ సంగతి ఏమో నాకే అర్థం కావట్లేదు. నాలో ఏదో తెలియని ప్రళయం, ఆచరణలో, ఆవేశంలో, నిగ్రహంలో నాలో చాలా మార్పు వచ్చింది. దానికి నువ్వే కారణం. నేనేం చేశాను? అనగారిన అగ్నిగోళాన్ని తట్టి లేచావు. తట్టుకోలేకపోతున్నాను. దీని పర్యవసానం ఎట్టిపోతుందో ఏమో. ఎటుపోదు. అయినా నువ్వు హీనావు. అసలు ఆ అనుభవం మార్వెలస్. నా దగ్గరికి డబ్బులిచ్చి సుఖం కోసం ఇచ్చే ప్రతి మగాడు అయ్యేతుంది. డబ్బు పాడేస్తారు కానీ సుఖాన్ని పొందలేరు. నీ దగ్గర ఆ సుఖాన్ని పొందాను, అందుకే మళ్ళీ వచ్చాను. అదే నాతోనే ఉండొచ్చుగా. నో, ఇది వ్యాపారం. నా వ్యాపారం నేను మానుకో. నేను కనుక ఈ వ్యాపారం మానుకుంటే కొన్ని వేల లక్షల మంది అనాథలైపోతారు. మాకు స్టేటస్ కలిగించాలని చాలా మంది ప్రగల్భాలు పలుకుతారు. మా సపోర్ట్ లేదే వాళ్ళకి స్టేటస్ రాదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. డబ్బు లేకపోతే నేను బతకలేను. నీకు ఎంత డబ్బైనా ఇస్తాను. నాతోనే ఉండిపో. నాతోనే ఉండిపో. నాతోనే ఉండిపో. నువ్వు నాతోనే ఉండిపో. నాతోనే ఉండిపో. నాతోనే ఉండిపో.
ఎందుకు అలా చేస్తున్నావు? ఏమైంది నీకు? ఏమైంది? ఉండు చెప్తాను. అది తిరగా అదే. ఓహో అవును. 3 రోజుల నుంచి జనక పాయలు మధ్యన అయ్య బాబాయ్ ఎలా కనిపెట్టేశారండి. ఉప్పు కారం శరీరం కదండి, మా ఆవిడ లేదని ఎంకమ్మతో మీరేదో అన్నారు కదండి. బాజే జనక పాయలు బాజే అదే అయిపోయింది. ఒక ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 100 రూపాయలు మాత్రమే. నాకొద్దా, ఆవిడకేమండి. అదే ఇక నీ పని అయిపోయింది. ఇంతకీ నాకేమైంది డాక్టర్ గారు? నీకు హెచ్ఐవి వచ్చింది అంటే ఏమి గంగా, నువ్వు తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళలేను అనుకున్నావు కదా? ఎక్కడికమ్మా? తాత దగ్గరికి. ఎలా వెళ్ళారు? ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్తే నీకెందుకే? అదేంటమ్మా అలా అంటారు? మీకు ఏదైనా అయితేనా? నాకేం కాలేదు కదే. ఇంతకీ ఎవరమ్మా? నన్ను ఎవరు? అబ్బో అదంతా సిగ్గే. పేరేంటో? పేరు చెప్పనే. నాకు తెలుసులే అమ్మా, సీన్ బాబే కదా. ఏమి నా సెలక్షన్ బాలేదా? బాగానే ఉంది కానీ ఏంటి? ఆ పక్కన ఉన్న వాళ్ళనమ్మా మరీ కోతి వచ్చిన వాళ్ళు. ఆ కోతి సచిన వాళ్ళకి ఇచ్చి నేను కట్టి పెడతాను. నా వంక చూసారంటే సొరసా కోసిన కత్తితో వాళ్ళు గుడ్లు పీకేస్తాను. అయితే నా సెలక్షన్ ఓకే అంటావా? అమ్మా అయ్యా అమ్మా అయ్య బాబాయ్ అమ్మా అయ్య బాబాయ్. ఏం తెంగరి ఒంగు నడుతున్నావు? తాత తాత ఎక్కడికి వెళ్ళిపోయినాడు? హాయ్ ఉయ్యాలా? హాయ్ ఊగేద్దాం. ఏంటది? బ్యాగ్ లాగుంది. హాయ్ బ్యాగు. అవును ఈ తాతేడు ఎంతకీ రాడేటి? బ్యాగ్ బాగున్నది బాగున్నది. తాత ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా? అవును మన చేప పట్టుకొని వచ్చాను, నువ్వు కనబడలేదేంటి? నాకు పని ఉండి వెళ్ళిపోయినానులే. తిన్నావా? తిన్నాను. నీ మొహం ఏంటి అదో రకంగా ఉన్నది? ఎలా ఉంది? మా అమ్మగారు చెప్పినారులే. ఏ అమ్మగారు? అదే మా అమ్మగారు త్రిపురసుందరమ్మ గారు. ఓహో. తాత ఏంటి మొహం గాబరగా ఉన్నది? లేదే, ఏం లేదే. ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా? బాగానే ఉంది. ఎక్కడ దొరికింది? ఇక్కడే దొరికిందిలే. అవును మొదటిసారి మా అమ్మగారు వచ్చినప్పుడు కోపడ్డావంట. ఏ నీ గురించి అడిగితే నీకు అంత కోపమా? అయినా నాకు ఎప్పటి నుంచో అడగాలని ఉంది. చుట్టూ నీళ్ళున్నాయి కదా, ఇక్కడ తొట్టేందుకు, చెట్టుగా ఊయలేందుకు, ఈ బొట్టేందుకు? నేను అడుగుతున్నాను, నాకేనా చెప్పవా? ఇదిగో అలా కొయ్యబడినట్టు అయిపోయినావేటి? మర్చిపోతానో ఏమో, టీచరమ్మ గారికి ఒంట్లో బాగలేదంట. ఏడిగట్టుకు వచ్చినప్పుడు పాలు కనబడు, అలాగే నరసమ్మ గారు కూడా కనబడు, మా సుందరమ్మ గారు కూడా కనబడు. ఏది వింటున్నావా? నీకు ఒంట్లో బాగలేనట్టుగా ఉంది. నేను మళ్ళీ వస్తాలే. ఆగు గంగా, ఇవన్నీ ఎందుకని అడిగావు కదూ? ఈ తొట్టి స్నానానికి, ఈ ఊయల ఉల్లాసానికి. ఇది కోరిక తీర్చుకో. ఏంటిది? వదులు తాత, వదులు. ఏంటిది? వదులు అంటుంటే. వదులు తాత, వదులు వదులు. ఏంటిది? వదులు 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 తాత. తాత తాత వదిలిపెట్టు తాత. వదులు తాత. తాత వదులు తాత. వదులు తాత. వదులు తాత. వదులు తాత. తాత వదులు తాత. తాత వదులు తాత. తాత వదులు వదులు. ఎక్కడికి ఉంటుందబ్బా?
పల్లె నుంచి వస్తున్నావు? గంగి ఇంటికి రాలేదు. ఎన్ని రోజులైందేంటి? నిన్న పొద్దునొచ్చింది. 10 రోజులైనంతగా బాధపడుతున్నావు? దాన్ని ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేను. అంత ప్రేమిస్తున్నావా? నీకన్నా ముందు నుంచి ప్రేమిస్తున్నాను. అంటే నేను సెకండ్ హ్యాండా? జోకులొద్దు. తాత దగ్గరికి వెళ్ళొద్దావా? ఎందుకు? గంగ అక్కడికి వెళ్ళిందేమోనని. సరే వెళ్దాం పద. పద. ఏంటి తాత ఇక్కడ కూర్చున్నావు? గంగ ఏమైనా వచ్చిందా? రాలేదే. నిన్నటి నుంచి రాలేదు. నీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమోనని. వాళ్ళ ఇంట్లో చూడకపోయావా? ఇంటి దగ్గర కూడా లేదు. అక్కడే లేదా? నేను అటే వద్దాం అనుకుంటున్నా. మా సింగర్ రాలేదు. వాడిని పట్టుకోవాలి ఇప్పుడు. అయితే మాతో పాటు వచ్చేయండి. రండి. ఎంతవరకు వచ్చింది మీ ప్రేమ వ్యవహారం? అదే పెళ్లి. పెళ్ళా? దిగిందా? నాకేం తక్కువే. అంతా తక్కువే. తాత నువ్వు అను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. కరెక్ట్. నీకు ముసలి తాతే కరెక్ట్. ముసలి తాత చూడు ఈ జబ్బు ఎలా ఉందో. తాత ఒక్కసారి నీ బాడీ చూపించవా? చూడు చూడు ఈ కండలు ఎలా ఉన్నాయో చూడు. తాత నీ గడ్డం కూడా సూపర్ గా ఉంది. భలే బాగుంది. నిద్ర వచ్చేస్తున్నది. పేషెంట్ ఒక్కడు రానేదా? డబ్బులు ఎట్టకెళ్ళపోతే అది చంపేస్తుంది. కర్మ కర్మ. అమ్మా అమ్మా అయ్యా అమ్మా అయ్య బాబాయ్ అమ్మా. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఎక్కడా ఎక్కడ ఎక్కడ పేషెంట్ ఎక్కడా? ఇక్కడ నేనే శంకర్ని. నువ్వెందుకు వచ్చావు? అదేంటి డాక్టర్ దగ్గర రాకూడదా? రాకూడదు. నువ్వు నా విలన్ మనిషివే. నీకు నేను వైద్యం చేయను. అబ్బబ్బబ్బ, నా గోడ చెప్పుకోనివ్వండి. ఓకే ఓకే. అయినా ఊరికినే మందులు ఇచ్చి ఊర్లో అందరి రోగాలు నయం చేస్తున్న మీ తాత అంటే నా కోపం. బట్ ఓ సిన్సియర్ డాక్టర్ గా నా డ్యూటీ నేను చేస్తాను. అర్థమైందా? మీ తాత నేను క్షమించను. నిన్ను క్షమించి నీకు వైద్యం చేస్తాను. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నేనున్నా. నీ వైద్యం నేను చేస్తా. డబ్బులు కూడా తీసుకోను. అమ్మా అమ్మా ఇంకా నువ్వేం వరి అవ్వకు. నేనున్నా. నీ వైద్యం నేను చేస్తా. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. చెప్పలేనండి డాక్టర్ గారు. చెప్పలేవా? చెప్పకపోతే వైద్యాలు చేయాలి. ఇదిగా అయినా అంత వినయంగా వంగుండి పోక్కర్లేదు. నిలబడి చెప్పు. నేను అవలేనయ్యా. నేవలేవా? అయితే నానే వంగుంటాను. అయ్య బాబాయ్, నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి కేసు చూడలేదు బాబు. ఎప్పటి నుంచి ఇలాగుంది? 2 రోజుల నుంచి.
2 రోజుల క్రితం ఏడు తిన్నావేటే? ఏం తెలియదండి డాక్టర్ గారు. ఏడు తినలేదా? ఏడు తినకపోతే 2 రోజుల క్రితం ఏటేసుకున్నావు? తెలీదండి. తెలీదా? మరి ఏటేసుకున్నావు? 4 టాబ్లెట్లు వేసుకున్నాను. 4 టాబ్లెట్లు వేసుకున్నావా? ఏటా టాబ్లెట్లా? తెలీదండి. తెలీదా? కొన్ని ఏటేసుకున్నావు చెప్పు. నేను చెప్పలేనండి. చెప్పనా? ఉండవు, ఇలా ఉంటాయి. అదే ఇదిగా ఈ మాత్రమేనా? అమ్మా అలాంటిది డాక్టర్ గారు. అమ్మా అయిపోయి అమ్మా ఇదిగా అమ్మా. దీనికి ఒకటే పరిష్కారం. ఏం డాక్టర్ గారు? నువ్వు అలా వంగు నిలబడి అబ్బా. తాత మీరు చేసిందేం బాలేదు. అవును, టీచర్ ఉరేసుకుందని ముందే నాకు తెలుసుంటే నేను పోలీస్ రిపోర్ట్ ఇచ్చేదాన్ని. అనవసరంగా మాట్లాడు. తాతగారు ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏం ప్రాబ్లం వచ్చేది? సీరియస్ విషయాలు కూడా పట్టించుకోరా? ఎందుకు పట్టించుకుంటారు? ఎవరైనా పట్టించుకుంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు. సాటి మనిషికి అలా జరిగితే మనం స్పందించడం తప్ప? కానీ మన లిమిట్స్ మనకు ఉంటాయి కదా. మన వరకు మనం బతకడమేనా లిమిట్స్ అంటే? అనవసరంగా టెన్షన్ అవ్వకు. మనసులో భావాలను తెలియచేయటం టెన్షన్ అవుతుందా? అయినా నీలాంటి హ్యుమానిటీ లేని వాడిని ప్రేమించడం నాది తప్పు. బంగారం, అవును, ఈ పరిస్థితిని చూస్తుంటే నా మనసు ఏదో కీడు సింకిస్తుంది. 2 రోజులుగా గంగ కనపడటం లేదు. ఈ రోజు టీచర్ మరణం. నువ్వు నాకు సపోర్ట్ గా ఉంటావనుకున్నాను. తాత నువ్వైనా నాకు తోడుగా వస్తే గంగ ఎక్కడికి వెళ్ళిందో వెతుకుదా. అలాగే బంగారం. ఐఎమ్ సారీరా. గుడ్ బై. చిన్న పిల్ల, నువ్వేం బాధపడకు. తాతగారు ఎక్కడికి? కుడివరిపాలెం ఒడ్డుకి. అయితే ఎక్కువ. ఇంత దూరం ఎలాగా వచ్చావు కదా. మా లంకకు వచ్చి నెత్తి నివారణ తైలం పట్టుకెళ్ళినాయి. నీకోసమే తయారు చేసి ఉంచాను. ఇప్పుడు వద్దు తాతగారు, అర్జెంటుగా పనుంది. ఏ దింపుతా కదా, నీకెందుకంత భయం? రా మా లంకకు రా. ఏదో ఇంజన్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. అమ్మో ఇప్పుడు ఎలా? ఏ నీకు ఈత రాదా? నువ్వేం భయపడకు, నే చూస్తాగా. ఇది ఎప్పుడు ఇంతే, నాకు తెలుసు. నేను చేస్తాగా. చూడు స్టార్ట్ అయిపోయింది. ఏంటి మళ్ళీ అయిపోయింది? ఏమీ లేదమ్మా, ఇంజను అప్పుడప్పుడు సరిగా పని చేయట్లేదు. నేను సరి చేస్తాగా, నువ్వేం కంగారు పడుకో. తాతగారు తాతగారు ఏమైపోయారు? తాతగారు తాతగారు ఏమిటి నా జీవితం? ఎందుకు నా జీవితం ఇలాగైపోయింది? ఈ క్రూరత్వానికి అంతం లేదా? ఎందుకు ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాను? ఎలా మొదలైంది నా జీవితం? ఎలా మొదలైంది నా జీవితం? నా పేరు రాయుడు. అందమైన నా జీవితం అందరిలాగే అందంగా మొదలైంది. లంగా జాకెట్తో బుట్టబొమ్మలా పరువు తీస్తున్నది ఎవరో తెలుసా? బంగారు. పేరు భారతీయులైన అందరూ ముద్దుగా పెంచేది బంగారం అని. ఆ పేరంటే నాకెందుకో మహా ఇష్టం. లేత నాజూకు లేలేత పరువార అందాల పరంగి బొమ్మ నా బంగారం. ఏ కల్మిషం లేని సెలయేరులా పొంగి పడుతూ
చిందులు వేసే వేడికుండల పచ్చని పొలాలలో తోటల్లో పరుగులు తీసే సమయంలోనే మా ఇద్దరికి పెళ్లి నిశ్చయమైంది. మాది వాళ్ళది కలవారి కుటుంబాలే. ఆస్తులు అంతస్తులు రెండు కుటుంబాలు సరి సమానంగానే ఉన్నాయి. బంగారం నాకు తెలుసు, బంగారం నన్ను గుర్తుపడుతుంది. మా ఇంట్లో పండుగ సందర్భంలో తనను చూసిన గుర్తు. తన చూపుల సుందర సుకుమారం నన్ను ఆకట్టుకుంది. తొలి చూపులోనే బంగారంపై ఇష్టం పెరిగింది. ఆ కళ్ళు నా మనసును దోచాయి. బంగారం బంగారం ఏంటి అమ్మ తెలుస్తుంది వెళ్తానేవే. అవునీ బంగారం, నీ పెళ్ళంట కదా, అత్తమ్మ చెప్పింది. చిన్న జమీందారు రాయుడేనంట కదా నిన్ను పెళ్లి చేసుకునేది. అబ్బో అంత సిగ్గొద్దులే. అయ్యో నీ దారి నువ్వు వెళ్ళాలి గాని ఎందుకు మా బంగారాన్ని తినేసేటట్టు చూస్తా. బంగారం శరీరానికి మెరుపునిస్తుంది, కానీ ఈ బంగారం నా జీవితానికి వెలుగుగా పోతుంది. ఏంటయ్యో ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఈ విషయం జమీందారు గారికి తెలిసిందంటేనా? ఆయననే నేను చేసుకున్నది. ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. నేనెందుకు పానకంలో పొడకల. పదవే పోదాం రా. ఇక్కడేంటి? మనిషికి పెళ్లి శోభనం సర్వసాధారణం. వీళ్ళ హడావిడి వీళ్ళది, నా ఆలోచన నాది. ఈరోజే మాకు శోభనం, కానీ నాకు ఏదేవో కొత్త కొత్త శృంగారపు అనుభూతులు పొందాలనే ఆరాటం. ఆ ఆరాటం తీరే మార్గం కోసమే నా ఈ అన్వేషణ. ఏం మాట్లాడవా? లైట్ తీయండి. నాకు లైట్ అంటే ఇష్టం. అమ్మో నాకు చాలా సిగ్గు. లైట్ తీయండి. చెప్పాగా నాకు లైట్ ఉంటేనే ఇష్టం. వద్దండి. సంతోషం, సంతోషం, చాలా సంతోషం స్వామి. నువ్వు చల్లగా ఉండాలి స్వామి. నన్ను సంతోషపరిచి నువ్వు విచారంగా ఉన్నావు స్వామి. నువ్వు దీర్ఘాలోచనలో ఉన్నావు.
నీ ఆలోచనల వల్ల నువ్వు బాధపడాల్సిన అవసరం వస్తుంది. దాన్ని ఆ భగవంతుడే తప్పిస్తాడు. స్వామి, రేపటి నుంచి నువ్వు ఊహించని సంగతులు జరుగుతాయి. ఏం జరుగుతాయి? నీ గీత చెరిగిపోదు, రాత మారిపోదు. నీ తలంపులే నీకు తలవంపులయ్యాను. స్వామి, నీలో తేజస్సు ఉంది, యశస్సు ఉంది. అందుకే నువ్వు అడగకుండానే చెబుతున్నాను. స్వామి, దొరసాని మేలిమి బంగారం, నీకు దేవుడిచ్చిన వరం. అమాయకత్వంతో బెదిరిపోతుందే తప్ప నిన్ను బాధ పెట్టేది కాదు. మచ్చికి చేసుకోవాలా, మనసు మార్చుకోవాలా. దొరసాని మనసు మార్చే ముందు నేనిస్తాను. జాగ్రత్త స్వామి, 2 చిటికలు మాత్రమే పాలలో కలిపివ్వాలా. ఎక్కువైతే ప్రమాదం సుమా. స్వామి, ఇది ప్రచండ మూలిక, మా గురుదేవులిచ్చారు. దీన్ని నీకివ్వాలనిపిస్తోంది. తీసుకో. ప్రస్తుతం దీని ఉపయోగం నీకు లేదు. 6 పదుల వయసు దాటిన తర్వాతే నీకు ఉపయోగపడుతుంది. స్వామి, మంచి చేయడానికి మాత్రమే దీనిని ఉపయోగించాల, చెడుకు మాత్రం ఉపయోగించకూడదు. పెళ్ళైతే అందరూ హుషారుగా ఉంటారు. నువ్వేంటి ఎలా ఉన్నావు? అదే నాకు పెళ్ళైతేనా. అత్త లోపలుందా? అత్త, అమ్మా బంగారం. ఏంటి బామ్మ? అక్కడ అమ్మ కూర్చొనుంది, వెళ్ళి కాళ్ళకు మొక్కిరా. దేనికి? తప్పు తప్పు, నువ్వు వెళ్ళి మొక్కిరా. బంగారం, ఆగమ్మా. నీ మనసులోని ఆందోళన అర్థమైంది. ఈ వయసులో కన్నీటిని వృధా చేస్తున్నావు. ఈ మాటలో నాకు అర్థం కావటం లేదు. నీకున్న చిన్న సమస్యను భూతంలా తలుస్తున్నావు. నాది చిన్న సమస్య? ప్రతి రాత్రి నేను నరకం అనుభవిస్తున్నాను. నరకం నువ్వే సృష్టించుకుంటున్నావు. నేనా? అవునమ్మా. మనిషి జన్మించి మరణించేంత వరకు 4 దశలు అనుభవించాలి. అవే బాల్యం, యవ్వనం, కౌమార్యం, వృద్ధాప్యం. ప్రతి దశలోనూ దుఃఖాన్ని, సుఖాన్ని అనుభవించాలి. కానీ నువ్వు దుఃఖాన్నే కొని తెచ్చుకుంటున్నావు. శరీరానికి కావలసిన ఆహారం, శృంగారం, నిద్ర, ఈ 3 సమపాళ్ళలో లేకపోతే మనిషి జీవన విధానంలో క్రూరమైన మార్పులొస్తాయి. నీ భర్తను చేతులారా నువ్వే దూరం చేసుకోకు. అతనికి సహకరించి ఇష్టంగా నడుచుకో. నీకున్న అపోహలన్నీ పోతాయి. సుఖజీవనాన్ని గడుపుతావు. సాంప్రదాయానికి భయపడకు. అది మనం సృష్టించుకున్నది. క్రమానుగుణంగా జీవనం సాగకపోతే మనిషిలో ఉన్న క్రూర స్వభావం బయటకు వచ్చి విధ్వంసం సృష్టిస్తుంది. చేసే పని తప్పు కాదని నీకు తెలిసిన తర్వాత అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతావు. భయాన్ని పోగొట్టుకుని వెళ్ళు. నీకు శుభం. త్వరగా స్నానం చేయాలి.
ఆయనకంటే నేనే ముందుగా గదిలోకి వెళ్ళాలి. ఈ రోజు పూర్తి సహకారాన్ని నేను ఆయనకు అందివ్వాలి. బంగారం, ఇంకా కోపం పోలేదా? సరే, నీ ఇష్టం. సరే, నువ్వు ఎలాగంటే అలాగే. నీ ఇష్టానికి అడ్డు చెప్పండి. రా బంగారం, ఈ పాలు తాగు. నీకేమైంది బంగారు? మాట్లాడు బంగారు. బంగారు, బంగారు, మాట్లాడు బంగారం. నన్ను చూడు బంగారం. బంగారం, బంగారం, అయ్యో లే బంగారం. బంగారం, లే బంగారం. చూడు బంగారం. బంగారం, నా విపరీతపు కోరిక వల్ల బంగారం నిండి జీవితం ముగిసిపోయింది. అందరూ నన్ను దోషిలా చూశారు, ద్వేషించారు. ఆ బాధ తట్టుకోలేకే ఈ ఒంటరి ప్రయాణం, ఈ ఒంటరి ప్రయాణం. శవ మీద దేవట్టుంది, ఓటు దిగుబోనిరా. ఏది నటనో ఏది నిజమో తెలుసుకోలేనంటావా? అవును, నువ్వు ఊహించింది నిజం. గంగ హత్య నిజం, మరో 3 హత్యలు కూడా నిజం. ఎవరని చెప్పను, ఏమని చెప్పను. నా జీవితం ఎటు పోతుందని చెప్పను. జీవితం అద్భుతం అనుకున్నాను, అనుభవిద్దాం అనుకున్నాను. నాలో అంతర్గతంగా ఉవ్వెత్తున లేచే తుఫానుకు తట్టుకోలేక ఎప్పుడో ఒక ప్రాణం తీశాను. ఆ తప్పు పునరావృతం కాకూడదని ఈ సుదీర్ఘ వనవాసం. కానీ కాలాన్ని నేను గెలవలేకపోయాను. దాని ప్రళయానికి ఉవ్వెత్తున లేచే కోర్కెల క్రూరత్వం, మృగత్వం బయటపడి నన్ను బయటపడలేని సుడిగుండంలోకి నెట్టివేశాను. నేనిప్పుడు ఆ సుడిగుండంలోనే ఉన్నాను, ఈదుతున్నాను. ఈదకపోతే ప్రాణత్యాగం. నేనెందుకు ప్రాణత్యాగం చెయ్యాలి? అందుకే నా అపార మేధాశక్తిని ఉపయోగించాను. దానికి మృగత్వాన్ని రంగరించి మానవత్వాన్ని మంట కలిపాను. అదే ఈ రూపం, మృగరూపం. సింహం వేటాడదు.
కానీ మనిషి రూపంలో ఉన్న ఈ మృగం కోర్కెను, ఈ శారీరక కోర్కెను వేటాడుతుంది. అందుకే ఈ వేట. మృగసింహం సింహం మగసింహం మృగసింహం సింహం మగసింహం. బంగారం 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 బంగారం. అమ్మయ్యా, వాసన బాగా పోయినట్టుంది. ఇక ధైర్యంగా పోవచ్చు. అయ్యా, ఏంటి ఇది? ఏంటి ఇలా చేస్తున్నారు? అయ్యా, చిన్న పిల్లయ్యా, అయినా ఏంటి ఈ పాడు పని? ఆ పిల్ల పెట్టండి అయ్యా. నువ్వెంతో గొప్ప ఊరుకున్నాను. నా నుంచి తప్పించుకోలేవు. నిన్ను అనుభవిస్తాను, చంపుతాను. నా నుంచి నిన్నెవరూ కాపాడలేరు. కాపాడలేరు.
వీడు డాక్టర్ని గంగని టీచర్ని చంపాడు. ఇప్పుడు నన్ను చంపుతున్నాడు. వీడిని వదలొద్దు. చంపేయ్. నన్ను చంపి మీరు మలినం కాకండి. ఈ జీవితంలో నాకొక్కటే తెలిసింది, మనిషి మారతాడనుకోవడం కల్లా మనిషి అంతర్గత భావం అగ్నిగోళం. అది మనోఫలకంపై పడితే బద్దలు కాక తప్పదు. మనిషి మనసుకు బందీ, మనసు కాలానికి బందీ. నేను వద్దనుకున్న జీవితం తిరిగి వచ్చి నన్నే తీసుకెళ్ళిపోతుంది. కాలం చేతిలో ప్రతి వాళ్ళు బలి కావలసిందే. కాలం చేతిలో ప్రతి ప్రాణి బలి కావలసిందే. నేనే గెలిచా, నేనే గెలిచా, నేనే గెలిచా, నేనే గెలిచా, నేనే గెలిచా.